అభిషేక్ శర్మ గత 7 టీ20 ఇన్నింగ్స్లో 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. అండ్ ఈ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ టీ20 వరల్డ్ కప్లోకి నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఎంట్రీ ఇచ్చిన అతను కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. సో దీంతో ప్రజెంట్ అభిషేక్ శర్మ యొక్క ఫామ్ మీద కొంతవరకు ఆందోళన ఏర్పడింది. అంటే టీమిండియా ఫ్యాన్స్ కానీ అలాగే అభిషేక్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. బట్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అండ్ మాజీ ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు. అంటే అభిషేక్ శర్మకి ఇది జస్ట్ ఒక స్లంప్ లాంటిది మాత్రమే, అతను ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళైతే వెంటనే అభిషేక్ శర్మని టీం నుంచి తీసేయాలంటున్నారు. సో ఈ వీడియోలో అయితే దీని గురించి కాస్త డీప్గా మాట్లాడుకుందాం. మెయిన్లీ మార్నింగ్ మన ఇండియా మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రివ్యూ వీడియో కింద చూసుకుంటే చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే నువ్వు అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నావు, వేరే ప్లేయర్స్ని బ్యాక్ చేయలేదు, నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు, ఇండియన్ క్రికెటర్స్ అందరినీ సమానంగా చూడాలని చెప్పి నాకు లెసన్ చెప్తున్నారు. సో దీని గురించి అయితే క్లారిటీ ఇవ్వాలి కదా. పోనీ నేనంటే అభిషేక్ శర్మ విషయంలో పార్షియాలిటీ చూపిస్తున్నాను అనుకోండి, మరి మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ అలాగే మన కోచింగ్ స్టాఫ్, ఇన్ఫాక్ట్ మన అసిస్టెంట్ కోచ్ రైన్ టెండర్స్ కట్టే బయట కోచ్ చెప్పాడు అభిషేక్ శర్మ విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పి. సో దీంతో అసలు వాళ్ళు ఎందుకు అభిషేక్ శర్మ విషయంలో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారనే దాని గురించి అయినా సరే మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ముందు ఒకసారి మనం అభిషేక్ శర్మ యొక్క స్టాట్స్ చూద్దాం. అంటే అతను లాస్ట్ 7 మ్యాచ్లు 5 సార్లు ఎక్కడైనా సరే అతని స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొత్తం 41 మ్యాచ్లు ఆడితే 1297 పరుగులు చేశాడు, యావరేజ్ 34.13, స్ట్రైక్ రేట్ 192.43, విచ్ మీన్స్ గత 7 మ్యాచ్లో అతను 5 సార్లు డక్అవుట్ అయినా సరే ఈ రేంజ్లో స్టాట్స్ ఉన్నాయంటే అతను ప్రీవియస్గా ఏదో సాధించడానే కదా మీనింగ్. అంటే గతంలో అత్యద్భుతంగా ఆడబెట్టే కదా ఇప్పుడు నేను డక్అవుట్లో అవుతాను కానీ అంత అద్భుతంగా ఉండే తన స్టాట్స్. సో అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్స్లో ఏం చేశాడు, మన టీమిండియాకి ఎన్నో అద్భుతమైన నాక్స్ ఆడాడు. మెయిల్ ఎవరికి సాధ్యంగానే ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు, అది కూడా చాలా చిన్న కెరియర్లోనే. సో అభిషేక్ శర్మ ఏషియా కప్లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తర్వాత అతను నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాడు. అండ్ ఆ టైంలో అతని రేటింగ్ పాయింట్స్ చూసుకుంటే 930కి వెళ్ళిపోయాయి. అంటే టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అతను 931 పాయింట్లు సాధించాడు. సో అయితే ఇప్పటికీ ఒక అతిపెద్ద రికార్డ్. ప్రీవియస్ కవర్ కూడా ఎన్ని పాయింట్లు సాధించలేదు. గతంలో హైయెస్ట్ చూసుకుంటే డేవిడ్ మాలాంది 919 పాయింట్లు సాధించాడు. బట్ అభిషేక్ శర్మ దాన్ని దాటేసి టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో 931 రేటింగ్ పాయింట్స్ సాధించిన ఒకే ఒక్క ప్లేయర్గా చరిత్రకు ఎక్కాడు. సో మరి ఇలాంటి రికార్డులు ఊరికే రావు కదా, కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తేనే కదా వస్తాయి. అంటే అభిషేక్ శర్మ ఆల్రెడీ తాను ప్రూవ్ చేసుకున్నాడనే కదా మీనింగ్. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా అతను రికార్డ్ క్రియేట్ చేశాడు. ఏకంగా 192 స్ట్రైక్ రేట్తో కేవలం 528 బంతులను 1000 పరుగులు మార్కును అందుకున్నాడు. అండ్ ఇది కూడా ఒక సెన్సేషనల్ అచీవ్మెంట్, ఇంతకుముందు ఎవరు కూడా అలాంటివి చేయలేకపోయారు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మ ఇప్పటివరకు తన టీ20 కెరియర్లో 3 సార్లు పవర్ ప్లేలోనే 50 కంప్లీట్ చేశాడు. అండ్ ఇలాంటి రికార్డు కూడా ఫుల్ మెంబర్ సైడ్ నుంచి ఏ బ్యాట్స్మెన్ కూడా సాధించలేకపోయాడు. బట్ ఇది ఫస్ట్ టైం అభిషేక్ శర్మ సాధించాడు. ఇక అతని ఇండివిజువల్ స్కోర్ చూసుకుని 135 అగైన్స్ ఇంగ్లాండ్, ఇప్పటికీ మన టీమిండియా తరపున హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఈ టీ20 ఫార్మాట్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే అభిషేక్ శర్మ తన షార్ట్ కెరీర్లోనే ఎన్నో రికార్డ్స్ సాధించాడు, మన టీమిండియాకి ఎన్నో విజయాలు అందించాడు. మరి ఇలాంటి ప్లేయర్ని బ్యాక్ చేయడంలో తప్పేముంది భయ్యా. ఒక 4-5 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే టీంలోంచి తీసేస్తారా? అండ్ అలా చేస్తే ఏ ప్లేయర్ కూడా ఒక లాంగ్ కెరీర్ అంటూ ఉండదు. సచిన్కి ఉండదు, ధోనికి ఉండదు, విరాట్ కోహ్లీకి కూడా లీన్ ప్యాచ్ వచ్చింది, బట్ దాన్ని బ్యాక్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్స్ ఆల్రెడీ తాము ప్రూవ్ చేసుకున్నారు, మన టీమిండియాకి ఎన్నో విజయాలు అందించారు. దీంతో వాళ్ళు బ్యాక్ చేయడంలో ఎలాంటి తప్పు ఉండదు. సో ప్రజెంట్ మన టీం మేనేజ్మెంట్ చేస్తుంది కూడా అదే, అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తామంటున్నారు. అతను సూపరేట్ మ్యాచెస్లో డ్రాప్ చేయరు. క్లియర్గా మన అసిస్టెంట్ కోచ్ రైన్ టెండర్స్ గట్టి ఇది బయట కోచ్ మరీ చెప్పాడు. అభిషేక్ శర్మ విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతను నెదర్లాండ్స్తో మ్యాచ్ ముందు నెట్ ప్రాక్టీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడంట. ఆల్మోస్ట్ 90 మినిట్స్ పాటు బేబచ్చంగా బాల్ స్ట్రైకింగ్ చేశాడంట. దీంతో అభిషేక్ శర్మ ఎబిలిటీ విషయంలో మాకు ఎలాంటి డౌట్స్లో అతను ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడని చెప్పి వాళ్ళే నమ్ముతున్నారు. అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేసే కోచెస్ మరియు టీం మేనేజ్మెంట్ అతను బ్యాక్ చేస్తున్నారు. సో టు బీ ఫ్రాంక్, అభిషేక్ శర్మ అయితే టీ20 వరల్డ్ కప్లోకి చాలా అంచనాల మధ్య బరిలోకి దిగాడు, కాదనడం లేదు. ఇన్ఫాక్ట్ నేను అతను చాలా హైప్ చేశాను. బట్ అతని టీ20 వరల్డ్ కప్లో వరుసగా 3 మ్యాచ్లు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముందు అతనికి మెయిన్ ప్రాబ్లం చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఫస్ట్ మ్యాచ్ అమెరికా టీంకి అగెన్స్ట్గా జ్వరం తాడాడు. అంటే సెకండ్ మ్యాచ్ ఇప్పుడు తీసుకుంటే అతనికి హెల్త్ ఇష్యూ ఇంకా ఎక్కువైపోయింది. స్టమక్లో ఇన్ఫెక్షన్ అవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అండ్ దీనివల్ల ఆబ్వియస్లో సెకండ్ మ్యాచ్ మిస్ అయ్యాడు. వేరే థర్డ్ అండ్ ఫోర్త్ మ్యాచ్లో చూసుకుంటే అతను లో ఆన్ కాన్ఫిడెన్స్. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లో అతని విషయంలో ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ కనిపించింది. అంటే నార్మల్గా ఇప్పుడు కూడా ఫస్ట్ ఓవర్లో పేస్ బౌలర్స్ బౌలింగ్ చేస్తూ ఉంటారు అండ్ అభిషేక్ శర్మ కౌంటర్ చేస్తాడు. బట్ గత 2 మ్యాచ్లు కూడా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ చేశారు. దీంతో అభిషేక్ శర్మ 2 మ్యాచ్లు అడ్జస్ట్ కాలేకపోయాడు. అది కూడా అతను ప్రీవియస్ ఆడిన 2 మ్యాచ్లు చూసుకుంటే పిచ్ అనేది స్పిన్ బౌలింగ్ అనుకూలించింది. సో అభిషేక్ శర్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చి దాని నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. అంటే తను ఎక్స్పెక్ట్ చేయని అలవాటు లేని బౌలింగ్ స్ట్రాటజీని అతనికి అగెన్స్ట్గా యూజ్ చేశారు. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా చాలా మంచి మ్యాచ్ అయిపోతారు. దీనివల్ల అభిషేక్ శర్మ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్లో వాళ్ళని పిక్చర్లా కొట్టైపోయాడు. అయితే నెక్స్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందంటే అవ్వకపోవచ్చు. అభిషేక్ శర్మ కంబ్యాక్ చేసేందుకు అవకాశం ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్లో చేసిన మిస్టేక్ నుంచి నేర్చుకుంటాడు. నెక్స్ట్ మ్యాచెస్లో మేబీ రిపీట్ చేయకుండా ఉంటాడేమో. పర్టికులర్గా అతనికి అగెన్స్ట్గా ఫస్ట్ ఓవర్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అగెన్స్ట్గా ఒక కొత్త ప్లాన్తో వస్తాడు. సో గతంలో కూడా అభిషేక్ శర్మకి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ ఆడే విషయంలో ఒక ఇబ్బంది ఉండేది. అంటే IPL 2024 ఆ టైంలో చూసాం. మిచెల్ స్టార్క్ ఏం చేశాడు, ఆ స్వింగింగ్ బాల్స్తో అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. బట్ దాని నుంచి అతను కంబ్యాక్ ఇచ్చాడా లేదా?
అంటే తర్వాత వాళ్ళకి ఎగనెస్ట్కి ఎలా ఆడాలో నేర్చుకున్నాడు. షాహిన్ అఫ్రీదిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. సో సేమ్ ఇప్పుడు అభిషేక్ శర్మ రైట్ ఆర్మ్ స్పిన్నర్స్కి ఎగనెస్ట్గా కూడా అలాంటిది ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. అంటే ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తే వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలో ఒక ప్లాన్ వేసుకుని వస్తాడు. అండ్ దానికి కాస్త టైం పడుతుంది. సో వీటన్నిటిని అర్థం చేసుకోగలరు కాబట్టి మాజీ క్రికెటర్లు అందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన టీం మేనేజ్మెంట్ అతనికి సపోర్ట్ ఇస్తుంది. మిగిలిన అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్ కాబట్టి నేను కూడా బ్యాక్ చేస్తున్నా. అదర్వైజ్ నేను కూడా బ్యాక్ చేయను. పైగా మీరు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసుకుంటే అక్కడ కూడా టెక్నికల్ ఫ్లాస్ ఏమీ కనిపించట్లేదు. అంటే అతను ఇలా వరుసగా డక్అవుట్స్ అవుతున్నప్పటికీ టెక్నికల్ ఫ్లాస్ ఏమీ కనిపించట్లేదు. అలాగే సిమిలర్ ప్యాటర్న్ ఏమీ లేదు. అంటే సేమ్ కైండ్ ఆఫ్ బాల్కి సేమ్ షాట్కి అవుట్ అవ్వట్లేదు కదా. అట్ ది సేమ్ టైం అతని బ్యాటింగ్ టెక్నికల్ కూడా అలాంటి లోపం కనిపించట్లేదు. ఇట్స్ ప్యూర్లీ అభిషేక్ శర్మ యొక్క మైండ్ సెట్. అతను కాస్త ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. మిగిలిన అతనికి వచ్చిన ఇల్నెస్ తనని కాస్త బ్యాక్ ఫుట్ మీద పెట్టింది. ఎట్ ది సేమ్ టైం అపోజిషన్స్ అతనికి ఎగనెస్ట్గా చాలా మంచి ప్లానింగ్తో వచ్చారు. అమెరికా వాళ్ళు చాలా మంచి ఫీల్డ్ సెట్ పెట్టి అభిషేక్ శర్మ కూడా ఒక బ్యూటిఫుల్ షాట్ని పట్టేశారు. వేరే అతను ఆడిన నెక్స్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే స్పిన్నర్స్ అతని మీద కౌంటర్ అటాక్ చేశారు. సో లిటరల్ అభిషేక్ శర్మ వీటికి ప్రిపేర్గా లేడు కాబట్టి ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. బట్ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి చూసుకుంటే అతను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాడు. మేబీ కంబ్యాక్ చేయొచ్చు. పర్టికులర్గా తన కెరీర్లో ఇప్పుడు కూడా టాప్ టీమ్స్కి అగెన్స్ట్గా మంచిగానే పెర్ఫామ్ చేశాడు. సో ఇంత ప్రజెంట్ అభిషేక్ శర్మని టీంలోంచి తీసేయాలంటున్నారంటే వాళ్ళకి ఏదైనా క్రికెట్ నాలెడ్జ్ అయినా లేకుండా ఉండాలి. అదర్వైజ్ వాళ్ళు అభిషేక్ శర్మను లేకపోతే మన టీం ఇండియాని హేట్ చేసే వాళ్ళైనా అయి ఉండాలి. మెయిన్లీ మార్నింగ్ వీడియో కింద చాలా కామెంట్స్ చూశాను. సంజు శాంసన్ అలా ఎందుకు బ్యాక్ చేయలేదు, సంజు శాంసన్ టీం నుంచి ఎందుకు తీస్తారు, అతని టీంలో పెట్టాల్సింది కదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేశారు. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ విషయంలో కూడా కొంతమంది కామెంట్ చేశారు. అతను కూడా బ్యాక్ చేయలేదు, అతను కూడా టీంలోంచి తీశారు కదని చెప్పి అతని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. బట్ నిజానికి శుభ్మన్ గిల్ మరియు సంజు శాంసన్ ఈ T20 ఫార్మేట్లో ఏం చేశారో నాకంటే వాళ్ళ ఫ్యాన్స్కే బాగా తెలుసు. ఒకసారి వీళ్ళు వాళ్ళ స్టాట్స్ చెక్ చేయండి. నేను ఇప్పుడు డీప్గా చెప్తే మళ్ళీ నన్ను తప్పు పడతారు, అంటే మళ్ళీ పార్షియాలిటీ చూపిస్తున్నామని చెప్పి అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఫార్మేట్లో సంజు శాంసన్ మరియు శుభ్మన్ గిల్ అంతకుముందు మన టీం ఇండియా తరపున అంత అద్భుతంగా ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు. అంటే శుభ్మన్ గిల్ న్యూజిలాండ్ మీద ఒక సెంచరీ కొట్టాడు, అండ్ జింబాబ్వే మీద 2 హాఫ్ సెంచరీస్ కొట్టాడు, అలాగే వెస్టిండీస్ టీం మీద ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. బట్ ఏషియా కప్లో అతను కంబ్యాక్ ఇచ్చిన దగ్గర నుండి చూసుకుంటే 18 ఇన్నింగ్స్లో ఒక 50+ స్కోర్ కూడా కొట్టలేకపోయాడు. ఎట్ ది సేమ్ టైం ఈ పాయింట్ ఆఫ్ టైంలో అతని స్ట్రైక్ రేట్ కూడా తగ్గిపోయింది. అలాగే సరిపోతున్నట్టు మన టీం ఇంటో కాంబినేషన్ కూడా డిస్టర్బ్ అయింది. అంటే సంజు శాంసన్కి రావాల్సిన ఓపెనింగ్ స్పాట్ అతను కాకుండా పోయింది. మళ్ళీ జితి శర్మని తీసుకొచ్చారు మిక్స్లోకి. ఎట్ ది సేమ్ టైం రింకు సింగ్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో అలా శుభ్మన్ గిల్ విషయం వల్ల మన టీం కాంబినేషన్ చాలా వరకు డిస్టర్బ్ అయింది. కొన్ని ఇలా డిస్టర్బ్ అయిన పర్లేదు శుభ్మన్ గిల్ పుష్ చేద్దామని ట్రై చేశారు. అతనికి చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. గతంలో అతను T20 ఇంటర్నేషనల్స్లో మన టీం ఇండియా తరపున పెద్దగా ప్రూవ్ చేసుకోకపోయినప్పటికీ చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ గిల్ మాత్రం వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఎట్ ది సేమ్ టైం ఇంజరీ సమస్యలు కూడా వచ్చాయి. సో దీనివల్ల గిల్ని పక్కన పెట్టారు, అండ్ మన కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ అవుట్ ఆఫ్ నోవర్ మన టీంలోకి వచ్చి ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే అతను కూడా తగిన ఆపర్చునిటీస్ ఇచ్చారు కదా. తన T20 కెరీర్లో మన టీం ఇండియా తరపున 50 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. బట్ స్టిల్ అతని యావరేజ్ బిలో 25 ఉంది, అండ్ స్ట్రైక్ రేట్ కూడా బిలో 150 ఉంది. మెయిన్లీ బంగ్లాదేశ్ టీం మీద కొట్టిన సెంచరీ, అలాగే సౌత్ ఆఫ్రికా టీం మీద తర్వాత కొట్టిన 2 సెంచరీలు ఇవి పక్కన పెడితే తర్వాత సంజు శాంసన్ కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్లో వరుసగా 5 మ్యాచ్లో సేమ్ పుల్ షాట్ అవుట్ అయిపోయాడు. వేరే రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్లో చూసుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్ అవుట్ అయ్యాడు. అంటే ఎర్లీగా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయి లెగ్ సైడ్ జరిగిపోయి తన వికెట్ను ఓపెన్గా పెట్టేసేవాడు. సో అలా సంజు శాంసన్ బ్యాటింగ్ విషయంలో టెక్నికల్ ఫ్లాస్ కనిపించాయి. అయితే వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇషాన్ కిషన్ ఫామ్. అతను న్యూజిలాండ్ సిరీస్లో ఎంత మంచిగా ఆడాడు, అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీంతో మన టీం మేనేజ్మెంట్కి సంజు శాంసన్ పక్కన పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే సంజు శాంసన్ తన ఫామ్ను చూపించలేకపోయాడు. అట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీనివల్ల ఫోర్స్ఫుల్గా సంజు శాంసన్ బెంచ్ మీద కూర్చోబెట్టవలసి వచ్చింది. అదర్వైజ్ న్యూజిలాండ్ సిరీస్లో ఇషాన్ కిషన్ ఫెయిల్ ఉంటే ఇప్పటికీ మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఉండేవాడు. సో మీరు ఈ ఫార్మాట్లో మన టీం ఇండియా తరపున శుభ్మన్ గిల్ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరు అభిషేక్ శర్మతో అసలు కంపేర్ చేయకండి. ఎక్కడ కూడా కంపారిజన్ లేదు. అభిషేక్ శర్మ ఇద్దరి కంటే తక్కువ టైంలో తక్కువ ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అండ్ దానివల్ల మన టీం మేనేజ్మెంట్ ప్రెజెంట్ అతని మీద నమ్మకం పెట్టుకుంది. ఈవెన్ గతంలో సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా ఇదే చూసాం. అతను డెబ్యూ చేసిన దగ్గర నుండి వరుసగా 3 సంవత్సరాల పాటు మన టీం ఇండియాకి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మన టీంకి T20 ఫార్మాట్లో నెంబర్ 4 స్పాట్ యొక్క కష్టాన్ని తీర్చేశాడు. అలాగే అభిషేక్ శర్మ కంటే ముందు అతనే మనకు టాప్ T20 బ్యాటర్. అంటే రేటింగ్ పరంగా చూసుకుంటే 918 పాయింట్ల రేటింగ్ సాధించాడు. ఎట్ ది సేమ్ టైం రన్స్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న, ఈవెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ పరంగా చూసుకున్న అతను టాప్లో ఉన్నాడు. సో దీనివల్ల సూర్యకుమార్ యాదవ్ 1 సంవత్సరం పాటు సరిగ్గా ఆడలేకపోయినప్పటికీ మన టీం అతను బ్యాక్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అతను అంతకుముందు T20 ఫార్మాట్లో తను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. ఈవెన్ ప్రజెంట్ తిలక్ వర్మ యొక్క సినారియో చూసుకుని ఆల్మోస్ట్ అలానే కనిపిస్తుంది. అంటే అతను కూడా గతంలో మన టీం ఇండియా తరపున ఎంతో కొంత ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను యావరేజ్ 45 కంటే ఎక్కువ ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా 140+ ఉంది. మెయిన్ ఏషియా కప్ ఫైనల్ అతను క్లచ్ ఇన్నింగ్స్ లేకపోతే మన టీం ఇండియా మ్యాచ్ ఓడిపోయేది. సో ప్రజెంట్ తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కానీ మన టీం మేనేజ్మెంట్ అతనికి ఇచ్చిన రోల్ ఏది అంటే అతను యాంకర్ రోల్ ఆడమని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే అందరూ కూడా పవర్ హిట్టింగ్కి అలవాటు పడిపోతే ఒక్కసారి వికెట్లు పడితే ఏమవుద్ది, మన టీం కుప్పకూలిపోద్ది. దీనివల్ల మనకి తిలక్ వర్మ లాంటి ఒక వెర్స్టైల్ బ్యాట్స్మెన్ కావాలి. అతనికి సిచ్యువేషన్ తగ్గట్టు గేర్లు మార్చి బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇన్ఫాక్ట్ గతంలో ప్రూవ్ చేసుకున్నాడు కదా. పైగా T20 వరల్డ్ కప్లో చూసుకుంటే పిచ్చెస్ ఏమి హైవే రోడ్స్లో లేవు. చాలా వరకు బౌలర్స్కి అనుకూలిస్తున్నాయి. దీంతో ప్రతి ప్లేయర్ ప్రతి మ్యాచ్లో 150-160 స్ట్రైక్ రేట్ ఆడాలంటే ఎక్కడ కుదిరిద్ది, కుదరదు.
సో ఒకప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండేవారంటే ఇండియా మ్యాచ్ గెలిస్తే చాలా ఆనందించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, కొంతమంది చాలా టాక్సిక్గా తయారైపోయారు. ఐపీఎల్ మోజులో పడి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన ప్లేయర్స్ని మనమే ట్రోల్ చేసుకుంటున్నాం. మెయిన్లీ మన టీమిండియా మ్యాచ్ గెలిస్తే మ్యాచ్ గెలిచామన్న సంతోషం కంటే కన్నాలు ఎత్తడం ఎక్కువైపోయింది. అంటే ఆ ప్లేయర్ సరిగ్గా ఆడలేదు, ఈ ప్లేయర్ సరిగ్గా ఆడలేదు, వీళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు, వాళ్ళు సరిగ్గా వేయట్లేదు, ఇవి ఎక్కువైపోయాయి. పైకి సరిపోదనంటే మీడియా వాళ్ళు గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు మన టీం ప్లేయర్స్కి. అంటే మన పాకిస్తాన్తో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ ఈ టైంలో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా కొంచెం కాపాడ్డారు. మీలో సెకండ్ ఇచ్చుకునే టైంలో కుల్దీప్ యాదవ్కు సూర్యకుమార్ యాదవ్కి మధ్య చిన్న ఇష్యూ లాంటివి జరిగింది. అంటే కుల్దీప్ యాదవ్ సూర్య మీదకి కోపంగా వెళ్ళిపోయాడు. అయితే దీన్ని సోషల్ మీడియాతో పాటు కొన్ని పెద్ద మీడియా సంస్థలు ఏం చేశాయి, మన టీంలో గొడవలు ఉన్నట్టు పోర్ట్రే చేశారు. కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఇన్పటి తర్వాత సూర్య మరియు కుల్దీప్ యాదవ్ 2 రీల్స్ చేశారు. ఆ రోజు గ్రౌండ్లో జరిగిన ఇష్యూని రీక్రియేట్ చేస్తూ ఫన్నీగా నవ్వు తెప్పించారు. విచ్ మీన్స్ మన టీంలో ప్లేయర్స్ మధ్య బాండింగ్ ఎంత మంచిగా ఉంది, టీమ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుంది, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే మన టీం ఇంటే మ్యాచ్ ఓడిపోతే ట్రోల్ చేయాలని ఉంది. బట్ మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోవట్లేదు కదా, దీంతో వేరే విషయం మీద ఫోకస్ పెడుతున్నారు. అంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద చేసేసి మన ప్లేయర్స్ మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి పోర్ట్రే చేయాలని ట్రై చేస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే టీంను ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్నింగ్ ఎక్స్లో ఒక పోస్ట్ చూశాను. ఒక పకోడిగాడు ఏం పెట్టాడు, మన టీం అంటే చిన్న టీమ్స్ మీద సరిగ్గా ఆడలేకపోతున్నారంట. ఈ పెథటిక్ బౌలింగ్ మరియు బ్యాటింగ్తో పెద్ద టీమ్స్ మీద మనం తేలిపోతామంట. మళ్ళీ ఇది ఒక వేస్ట్ టీం, నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న టీం మీద 176 రన్స్ ఇచ్చేసారని చెప్పి ట్రోల్ చేశాడు. కానీ అసలు వాడు మ్యాచ్ చూసాడో లేదో, మన వాళ్ళు డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఎవరికి ఇచ్చారు, ఆల్రౌండర్స్కి ఇచ్చారు. శివం దుబే బౌలింగ్ చేశాడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. అది కూడా బుమ్రా మరి హర్షదీప్ సింగ్ అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఒక ఓవర్ ఉన్నా సరే. దీనివల్ల చివరిలో హార్దిక్ పాండ్యా రన్స్కి వెళ్ళాడు, అలాగే శివం దుబే కూడా సేమ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. అంటే బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. దీనివల్ల మన టీం డెత్ ఓవర్స్లో నెదర్లాండ్స్ టీంకి కొన్ని రన్స్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ అదే డెత్ ఓవర్స్ వరుణ్ బుమ్రా మరి హర్షదీప్ సింగ్ వేసి ఉంటే రన్స్ ఇచ్చి ఉండేవారు ఎవరు కదా. సో మ్యాచ్ని చూసి దాన్ని అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి డౌట్స్ రావు. బట్ ఎవరైతే మ్యాచెస్ చూడకుండా కేవలం స్కోర్ కార్డు మాత్రమే చేస్తారో వాళ్ళకి ఇలాంటివే వస్తాయి. అట్ ది సేమ్ టైం కావాలని మన టీంని డిగ్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి మన వాళ్ళు ఎంత బాడినా సరే వాళ్ళకి నచ్చదు. ఏదో ఒక లూపోలు పెట్టుకుని మన టీం ఇండియా మీద పడి ఏడిస్తారు. ఇన్ఫాక్ట్ మామూలు T20 వరల్డ్ కప్ గెలిచేసారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి కడుపు మంట చల్లారదు. అప్పుడు ఏమంటారంటే హోమ్ సాల్ మీద పెట్టుకుని గెలిచేశారు, ఐసీసీతో కుమ్మక్కై గెలిచేశారని చెప్పి అంటారు. సో లిటరల్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఐపీఎల్ మీద ఉన్న మోజు కారణంగానో లేకపోతే వేరే కారణాలతోనో మన టీం ఇండియాని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నారు. కానీ మన టీం ఇండియా ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ట్రాప్లో పడకండి. నాకు తెలిసి ఆడుకోరు టీం ఇండియా ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ట్రాప్లో పడరు. బట్ ఎవరైతే కొంతవరకు న్యూట్రల్గా ఉంటారో వాళ్ళైతే ఇలాంటి ట్రాప్స్లో పడిపోతారు. నిజంగానే వాళ్ళు చెప్పేవి నమ్మేసి మన టీం ఇండియాని నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో చూడడం మొదలు పెడతారు. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నాకైతే ఏ ప్లేయర్స్ విషయంలో కూడా పార్షాలిటీ లేదు. మన టీం ఇండియా తరపున ఏ ప్లేయర్ అయినా సరే నేను సపోర్ట్ చేస్తాను. బట్ ప్లేయర్స్ని బ్యాక్ చేయడం అనేది వాళ్ళ ప్రీవియస్ పెర్ఫార్మెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. అంతేగాని ఒక ప్లేయర్ గురించి గొప్పగా మాట్లాడితే అది వేరే ప్లేయర్ని కించపరిచినట్టు మీరు ఫీల్ అయితే నేను ఏం చేయలేను. సో నెవర్ ఎవర్ బీ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేయర్. చాలామంది పోక్ చేస్తూ ఉంటారు, ఏం పట్టించుకోకండి. అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం వేరే ప్లేయర్ని ఇప్పుడు కూడా కించపరచొద్దు. అట్ ది సేమ్ టైం మీరు మీ లైఫ్తో సీరియస్గా ఉంటే ఎవరితో కూడా ఫ్యాన్ వార్స్ పెట్టుకోకండి. ఖాళీగా ఉన్న వాళ్ళు ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ లాగే రొచ్చులోకి మీరు పడకండి. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.